కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? అమ్మాయి జాబ్ చేస్తే వాళ్ళకి నచ్చదు. ఎందుకో తెలుసా? తను మా మాట వినదేమో అని చెప్పి ఇలా ఆలోచిస్తారనమాట. మీ పేరెంట్స్ అందరికీ నేను ఒక విషయం చెప్తా, కొంచెం గుర్తుపెట్టుకోండి. నౌవేడేస్ అబ్బాయిలందరూ మంచోళ్ళనేం కాదు. నువ్వు ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేస్తావు, నీ కర్మ కాలి వాడు మంచోడు కాదనుకో, నీ కూతురు రోడ్డున పడిపోద్ది. ఎందుకంటే వాడు ఒక వేస్ట్ గడు కాబట్టి నీ కూతురుని అక్కడ అలానే వదిలేస్తాడు. సరే, వాడు ఏదో వదిలేశాడని చెప్పి నీ కూతుర్ని తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో పెట్టుకోగలవా? నీకు అంత సీన్ లేదు, ఎందుకంటే నీ వెనక ఆస్తుపాస్తులు లేవే, కాబట్టి నువ్వు చూసుకోలేవు. ఈ ఒక్క విషయాన్నైనా నువ్వు గుర్తుపెట్టుకోండి. నీ కూతురు ఎలానో ఇంటరో డిగ్రీనో కంప్లీట్ చేసి ఉంటుంది. తన క్వాలిఫికేషన్ తగినట్టు జాబ్ ఎక్కడో దగ్గర దొరుకుద్ది, అక్కడికి పంపండి. ఫస్ట్ తను ఒక 1 year 2 years జాబ్ చేయనివ్వండి. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ రావాలి, అసలు లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో తెలియాలి తనకి. తను కూడా ఆ బాధలు ఫేస్ చేయగలిగితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకు అర్థమవుతుంది. మీరు అలా కాకుండా ఇంట్లోనే కట్టేసి నువ్వు ఇంట్లోనే ఉండిపో, నువ్వు ఇంట్లోనే జాబ్ అని చెప్పారనుకోండి, ఆఫ్టర్ తన మొగుడు మంచోడు కాకపోతే తను ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తుంది. ఇంకా మా అమ్మాయి బయట ఉంటే ఏమైపోద్దా అని మీ ఆలోచన తప్పులేదు. కాకపోతే ఈ జనరేషన్లో అమ్మాయి జాబ్ చేయాలి, చేస్తేనే వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియాలి. అలా కాకుండా ప్రతిదీ మీరు అడ్డు పెట్టారు అనుకోండి, ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చాయి అనుకోండి, వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎలా బ్రతకాలో కూడా తెలియదు. అరే నాకు నా మొగుడే ఆప్షన్ అన్నట్టు ఉంటుంది వాళ్ళ బ్రతుకు. కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు. ఈ జనరేషన్లో అమ్మాయిలు ఏంటంటే జాబ్ చేస్తే వాళ్ళకి ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుస్తుంది. ఐ థింక్ ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.